వెల్కమ్ టు స్మార్ట్ సలోమి. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో తొలిసారి సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే పద్ధతి పెట్టారు. ఇది బాగానే వర్కౌట్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా అర్జున్ అమ్మంటి హౌస్లోకి అడుగుపెట్టిన తర్వాత టాస్కుల్లో మిగిలిన కంటెస్టెంట్లకి గట్టి పోటీ ఇచ్చాడు. కానీ మధ్యలో రావడం వల్ల ఓటింగ్ విషయంలో అర్జున్కి దెబ్బ పడింది. దీంతో టాప్ 5 వరకు వచ్చాడు. అలాగే మరో కంటెస్టెంట్ అశ్విని కూడా ఉన్నది కొద్ది వారాలే అయినా తన అందంతో ఆడియన్స్ను ఫిదా చేసింది. దీంతో బిగ్ బాస్ 8లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుందనే విషయం ఇప్పటికే ఆడియన్స్కి ఒక ఐడియా ఉంది. అయితే గత సీజన్లో చేసినట్లు 5వ వారంలో హౌస్లోకి పంపిస్తారా లేక ఒక్కొక్కరిగా ఒక్కో వారం వదులుతారా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ హౌస్లోకి అడుగు పెడుతున్న కొంతమంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల లిస్ట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఆ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఈసారి హౌస్లోకి కొత్త కంటెస్టెంట్లతో పాటు గత 7 సీజన్లో ఆల్రెడీ హౌస్లోకి అడుగుపెట్టిన కొంతమంది కంటెస్టెంట్లు కూడా ఉండబోతున్నారు. ఇందులో 3 ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు. అందులో మొదటి క్యాండిడేట్ జబర్దస్త్ రోహిణి. గతంలో బిగ్ బాస్ సీజన్ 3లో రోహిణి మెరిసింది. టాస్కుల విషయం పక్కన పెడితే హౌస్లో కామెడీ మాత్రం గట్టిగానే చేసింది. ఈసారి సీజన్లో పెద్దగా కామెడీ చేసే కంటెస్టెంట్లు కూడా ఎవరూ లేకపోవడంతో రోహిణిని లోపలికి పంపిస్తున్నారన్నమాట. అలాగే బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ కూడా మరోసారి హౌస్లోకి రాబోతున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అవినాష్ను పంపేందుకు ఇప్పటికే బిగ్ బాస్ టీం ఫిక్స్ అయిపోయిందట. అవినాష్ కూడా తన రోత కామెడీతో బాగానే లాక్కొస్తాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 1లో దుమ్ము దులిపిన హరితేజను కూడా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పంపుతున్నారట. అప్పుడైతే అంత పద్ధతి పరమార్థం అంటూ హరితేజ ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హరితేజ ఇస్తున్న గ్లామర్ ట్రీట్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి హరితేజ హౌస్లోకి వస్తుందంటే గట్టిగానే బజ్ వచ్చే అవకాశం ఉంది. పైన చెప్పిన 3 ఇప్పటికే కన్ఫర్మ్ కాగా రీతూ చౌదరి, గోరింటాకు సీరియల్ ఫేమ్ కావ్య కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని టాక్. రీతూ చౌదరి, విష్ణుప్రియ జిగిరి దోస్తులు అన్న సంగతి తెలిసిందే. ఇక కావ్య ప్రస్తుతం హౌస్లో ఉన్న నిఖిల్కి బెస్ట్ ఫ్రెండ్. వీరిద్దరూ లవ్లో కూడా ఉన్నారంటూ ఎప్పటి నుంచో రూమర్లు కూడా ఉన్నాయి. కానీ దీనిపై వీరిద్దరూ కూడా లేదు అంటూనే ఇప్పటి వరకు లాక్కొచ్చారు. మరి హౌస్లో సోనియాతో బాగా క్లోజ్గా ఉంటున్న నిఖిల్ పరిస్థితి కావ్య వస్తే ఏమవుతుందో చూడాలి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.